జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారు ఉన్నటువంటి రంగంలో విజయం సాధించాలని కలలుగంటారు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలతో గడిపే వాళ్ళు కొంతమంది, ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చి విజయం సాధించేవారు మరికొంతమంది. మరి అందరూ విజయం సాధించాలని అనుకున్నా ఎందుకని సాధించలేకపోతారు అంటే ఏవో కొన్ని క్వాలిటీస్ మిస్ అవుతాయి. ఆ క్వాలిటీస్ వల్ల వాళ్ళు వెనకబడడం జరుగుతుంటుంది. కొన్నాళ్ళకి అర్థమవుతుంది ఈ క్వాలిటీ ఉన్నందువల్ల నేను వెనకబడ్డానని. మీరు చరిత్రలో చూస్తే చాలామంది అపజయం పాలైన తర్వాత చెప్తారు, నాకు ఈ క్వాలిటీ ఉంది, ఈ క్వాలిటీ ఉన్నందువల్ల నేను అపజయం పాలయ్యానని చెప్పడం మనం వింటూ ఉంటాం. అలాంటి క్వాలిటీస్లో ప్రధానమైనది నిలకడ అన్నది, కన్సిస్టెన్సీ. నిలకడ అనేది ఎందుకు ప్రధానమైనది అంటే, ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం ఆచరించి దానిలో విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయం మీదనే కట్టుబడి ఉండడం, దాన్నే మనం నిలకడ అంటాం. అలా చాలామంది ఉండలేరు. జనవరి 1 రోజు ఎంతోమంది ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు ఒక నెలలోపే మొత్తం మర్చిపోతారు, మానేస్తారు. అలా కాకుండా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో చాలా లోటుపాట్లు ఉంటాయి, అమలు చేయడంలో చాలా ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడగలగాలి. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ని మనం అమలుపరిచే క్రమంలో వెంటనే ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే పక్కకు వచ్చేస్తారు. పక్కకు వచ్చి ఇది మనకు తగింది కాదు అని అనుకుంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఫిలమెంట్ కనుక్కోవడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి విఫలమైతే విఫలమైనాడు కాబట్టి ఆ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఆయన అంటాడు, నేను ఇన్ని విధాలుగా ఫిలమెంట్ కనుక్కోలేను అన్నది కూడా నేను కనుక్కున్నానని ఆ వైఫల్యాన్ని కూడా పాజిటివ్ మోడ్లో చూశాడు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలనేటువంటి ఆశ ఉన్న వాళ్ళకి ఈ నిలకడ అనేటువంటి స్వభావం ఉందా లేదా ముందు పరిశీలించుకోవాలి. ఒకవేళ నిలకడ లేకపోవడానికి కారణాలేంటి, ఏ ఆలోచనలు మనల్ని ఆ నిర్ణయాన్ని నుంచి వెనక్కి వచ్చేటట్లు చేస్తున్నాయి అన్నది ప్రధానంగా మనం అవగాహన చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే వేర్లు బలంగా ఉంటేనే చెట్టు ఎదుగుతుంది. ఆ వేర్లు అనేది నిలకడ అనుకుంటే కనుక నిలకడ ఉన్న వ్యక్తి మాత్రమే విజయం సాధించగలడు. అలా నిలకడ లేని వాళ్ళు అనేక రంగాలలో అడుగు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క రంగంలో వైఫల్యం అవుతూ ఉంటారు, మరలా ఇంకొక రంగానికి జంప్ అవుతూ ఉంటారు. చివరికి ఏ రంగంలో కూడా వాళ్ళు స్థిరంగా ఉండరు, వారు విజయం సాధించలేరు. చివరికి ఏమవుతుందంటే ఇలా నిర్ణయాలు మార్చుకోవడం ద్వారా ఆత్మన్యూనతాభావం పెరిగిపోయి వారి మీద వారికి అసలు నమ్మకం పోతుంది. నమ్మకం పోయి ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా లేదా కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా మనసులో ఎక్కడో ఒక లోటు ఉంటుంది. ఇది నిజమైందేనా, ఇది సరైందేనా, దీంట్లో విజయం సాధించగలనా అనేటువంటి అపనమ్మకం పెరిగిపోతుంది. ఎందుకంటే అనేక ప్రయత్నాలు వదిలేసినందువల్ల. కాబట్టి విజయం సాధించాలంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నిలకడగా ఆ దృఢమైనటువంటి పట్టుదల కలిగి ఉండాలి. ఇలా కాని పక్షంలో అనేక సార్లు మనం వదిలేస్తూ ఉంటాం, నిరాశకు గురవుతూ ఉంటాం. ఆ తర్వాత మరలా షరామామూలే అన్నట్లుగా అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, ఇది సాధించలేకపోయాను, అది సాధించలేకపోయానని నిరాశతో మాట్లాడడం, కబుర్లు చెప్పడం ప్రారంభిస్తాం. కాబట్టి నిలకడ అనేది చాలా ప్రధానమైనటువంటి గుణం. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అయితే మధ్యలో ఆ నిర్ణయం తప్పని తెలిస్తే ఎలా అనేటువంటి సందేహం వస్తే కనుక నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ రంగంలో అయితే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనుకుంటున్నామో ఆ రంగంలో ఇంతకుముందు అనేక మంది ప్రయాణించుంటారు. అలా ప్రయాణించిన వాళ్ళ సలహాలు తీసుకోవడం, సూచనలు తీసుకోవడం, లేదా వారి చరిత్రను చదవడం, ఇవంతా కూడా చేయాల్సిందే. అలా చేసిన తర్వాత మనకు అది సూట్ అవుతుంది అనుకుంటేనే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉండాలి. దీనినే మనం నిలకడ స్వభావం అంటాం. కాబట్టి మనకు ఆ స్వభావం ఉందా లేదా ముందు మనం పరిశీలించుకొని ఆత్మవిమర్శ చేసుకొని, ఒకవేళ లేని పక్షంలో చిన్న చిన్న నిర్ణయాలు చేసుకోవడం, ఆ నిర్ణయాలని
మనం ముందుకెళ్ళేలాగా చేసుకోవడం, అందులో విజయం సాధించడం, మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఉదాహరణకి ప్రతిరోజు వాకింగ్ చేయాలనుకుంటాం. వాకింగ్ చేయాలని అనుకున్న తర్వాత 2-3 రోజులు చేసిన తర్వాత ఈరోజు ఏముంది లేబ్బా అనుకుంటాం. మళ్ళీ 2 రోజులు మానేస్తాం. మరలా ఇంకెప్పుడో 3 వస్తుంది, అప్పుడు మళ్ళీ ప్రారంభిస్తాం. ఇది నిలకడలేని స్వభావం. అదేవిధంగా ఏ ఒక్క పనినైనా సరే పూర్తిగా చేయడానికి ఇష్టపడం. ఒక పుస్తకం తీసుకుంటాం, పూర్తిగా చదవాలనుకుంటాం, మధ్యలోనే ఆపేస్తాం, మళ్ళీ ఎప్పటికో మళ్ళీ ప్రారంభిస్తాం. అలా కాకుండా ఈ పుస్తకాన్ని నేను ఇన్ని రోజుల్లో చదవాలి అని అనుకొని రోజుకి ఇన్ని పేజీలు చదివితే అన్ని రోజుల్లో పూర్తి చేయగలను అనుకుంటే చిన్న చిన్న టాస్కులు, ఆ చిన్న చిన్న టాస్కుల ద్వారా నిలకడ స్వభావాన్ని పెంచుకోవడం, మన మీద మనకు నమ్మకం వచ్చేలాగా చేసుకోవడం, ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే కొంతకాలానికి మనకు ఒక దృఢమైనటువంటి విశ్వాసం వస్తుంది. నేను ఒక పనిని ప్రారంభిస్తే నిలకడగా ఉంటాను, నిలకడతో విజయాన్ని సాధిస్తాను అనేటువంటి నమ్మకం ముందు మనకు కలగాలి. నిలకడ అన్నది మన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిపోవాలి. మనకు ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయో, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటే మేలు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. అద్భుతమైన పద్యం. నిలకడకి ఇంతకు మించిన సందేశం లేదు. పట్టు పట్టకూడదు, పట్టిన తర్వాత విడిచిపెట్టకూడదు, అలా పట్టాలి. అలా విడిచిపెట్టడం కంటే పడి చచ్చుటే మేలు అన్నది. చచ్చిపోమని కాదు, అంత పటుత్వం ఉండాలి, అంత దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి, అది దాంట్లో భావం. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ నిలకడ స్వభావం మనకు ఉంటే గనక చాలా సంతోషం. లేకపోతే గనక చిన్న చిన్న టాస్కుల ద్వారా దాన్ని పెంచుకుంటే మనం ఏ రంగంలో అయితే అడుగు పెడతామో ఆ రంగంలో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం, అనుకున్న లక్ష్యాన్ని చేరుతామన్నది నా భావన. మీరు మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.